ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఉత్తమ్, గట్టిగా మొక్కుకో. స్వామివారి కళ్యాణం ఎంత బాగా జరిగిందో అంతే బాగా నీ కళ్యాణం కూడా జరగాలి. మన ఇంటికి రాబోయే కోడలు ఎక్కడ ఉందో ఎలా ఉంటుందో. ఎక్కడో ఉండడమేంటి? స్వామివారి ఆశీస్సులతో వీడి కాబోయే భార్య వీడి కళ్ల ముందున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. బ్యాంక్ అమ్మాయి ఫ్యామిలీతో పాటు వచ్చినట్టుంది. అయ్యో భగవంతుడా, తాలిబొట్టేదండి. గురువుగారు తాళ్ళబొట్టారు దొంగిలించారండి. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే జానకమ్మ గారి కంటపడేలా ఉన్నాను. ఇంతమంది భక్తుల మధ్య సాక్షాత్తు శ్రీనివాసుని తాళి దొంగిలించారంటే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. ఇంతటి పాపానికి ఒడిగట్టిన వాళ్ళు ఇక్కడ ఎక్కడో ఉండుంటారు. ఇక్కడి నుంచి ఒక్కరు కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. గుడి తలుపులు మూయించండి. ఇక్కడున్న వాళ్ళందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాను. తప్పు చేసిన వాళ్ళు స్వామివారి ముందుకొచ్చి దొంగిలించిన తాళిని స్వామివారి పాదాల ముందు పెట్టి మరోసారి ఇలాంటి పాపపు పనులు చెయ్యనని చెంపలు వేసుకోండి. క్షమించి వదిలేస్తాం. లేదా పర్యవసానం అతి భయంకరంగా ఉంటుంది. ఇలా మంచిగా అడిగితే ఎవరు సమాధానం చెప్పరత్తయ్యా. గురువుగారు, మగవాళ్ళందరినీ మీరు వెతకండి, ఆడవాళ్ళందరినీ నేను వెతుకుతాను. అందర్నీ వెతకడం ఎందుకండి? మన మధ్యలో ఒక గజ దొంగ ఉంది. నాకు తెలిసి ఆ గజ దొంగి ఈ తాళిబొట్టు దొంగలించుంటది. ఏయ్, నేను దొంగతనం చేయడం నువ్వు చూసావా? పిచ్చి పిచ్చిగా వాగమంటే పళ్ళు రాలగొడతాను. ఆవిడ నీ పేరేం చెప్పలేదే, నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? ఇంకా అర్థం కాలేదమ్మా? గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకున్నట్టు బహుశా ఈవిడగారే దొంగతనం చేసుంటుంది. అందుకే వెంటనే రియాక్ట్ అయిపోయింది. కరెక్ట్ గా చెప్పారండి. మా ఏరియాలో ఏ వస్తువు పైన ఈవిడ గారి ఇంట్లోనే దొరుకుతుంది. దొంగతనం చేసి ఎన్నోసార్లు దొరికిపోయింది. నాకు తెలిసి ఈ తాళి కూడా ఈవిడ తీసుంటది. మతుండే మాట్లాడుతున్నావు పిన్ని? దేవుడి తాళి మా అమ్మ దొంగతనం చేయడం ఏంటి? ఒక్క నిమిషం. సుహాసిని, వెళ్ళి ఆమె దగ్గర వెతుకు.
అయ్యో అరే రే వదినవే ఇవి నా కాలిపట్టిల్లా ఉన్నాయే. ఇవి నా కాలిపట్టీలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఎలా వస్తాయండి? ఈవిడ గారు కొట్టేస్తే వస్తాయి. నువ్వు చెప్పింది నిజమమ్మా? మావి చీ బుద్ధులేనమ్మా. ఏయ్ అంటే వాళ్ళు చెప్పింది నిజమే. వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు గజ దొంగవే. ఎంత ధైర్యం లేకపోతే నా పట్టీలే కొట్టేస్తావే నిన్ను. ఎందుకమ్మా ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా అందరి ముందు అవమానపడుతున్నావు? నేనేం పట్టీలు కొట్టేలేదే. ప్రదక్షిణలు చేసేటప్పుడు దొరికాయి. నోర్మోయ్, నువ్వు నా కోడలి కాలు పట్టుకున్నప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చిందే. ఇప్పటికి నిర్ధారణ అయింది. ఆ పట్టీలు కొట్టేయడానికే నువ్వు కాళ్ళు పట్టుకున్నావని. ఏంటమ్మా ఇది? నువ్వు ఆవిడ కాలి పట్టీలు ఎందుకు కొట్టేశావు? కళ్ళారా చూసి కూడా కొట్టేశావా అని అడుగుతావేంటి? ముమ్మాటికి మీ అమ్మ దొంగే. అమ్మవారి తాళి కూడా ఈమె కొట్టేసుంటుంది. తాళెక్కడ దాచావే? చెప్పు, తాళెక్కడ దాచావు? లేదు, దేవుడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నానండి. నిజంగా నేను దేవుడు తాళి కొట్టేయలేదు. ఇలా అడిగితే నిజం చెప్పదు. కట్టేసి ఊరందరితో కొట్టిస్తే అప్పుడు నిజాలు బయటకొస్తాయి. లేదండి, మా అమ్మ నిజంగా తాళి దొంగతనం చేసి ఉండదు. దయచేసి తొందరపడకండి, నా మాట వినండి. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం. చూస్తారేంటి? తీసుకెళ్లి బయట కట్టేసి కొడదాం. పదండి, తీసుకుపదండి. తీసుకెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.